ప్రస్తుతం శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అది కార్యక్రమం అధ్యక్ష, ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వంలో కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతి దానికి ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఈ నెలలో వచ్చి ఒక రైతు ఎండలో వైఎస్ఆర్ చేయవద్దు అయితే, ఒక నెలలో వచ్చి 0 వడ్డీ అయితే ఈ కార్యక్రమం అలాగే ఇచ్చాం. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, మహిళలకు సంబంధించింది 9 లక్షల సుమారు 9 లక్షల సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. 9 లక్షల డోక్రా సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష, ఉన్నాయి. వాటి 0 వడ్డీ మనం ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది అధ్యక్ష. ముందు పావుల వడ్డీ ఇచ్చింది, తర్వాత కరెక్ట్గా ఎవరు పే చేస్తే వాళ్ళకి వడ్డీ మాఫీ మళ్ళీ రీయింబర్స్మెంట్ ఇవ్వడం అనేది చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు ఎంత కేటాయించారు తెలుసా అధ్యక్ష? 9 దానికి 100 కోట్లు. పునః ఆ మహిళలకు సంబంధించిందేనే అరకొరగా కాకుండా ఎంత వద్దో కరెక్ట్గా చూసి ఓ 10 కోట్లు అటు ఇటు పెట్టుకోవాలి కదా అధ్యక్ష. దానికి 100 కోట్లు. మరి ఏ రకంగా దాన్ని 9 లక్షల సొసైటీకి డ్వాక్రా సొసైటీలు ఉంటే మనం ఇచ్చింది 100 కోట్లు. చూడండి అధ్యక్ష, ఇది ఎంత రియలిస్టిక్ గా ఆలోచించేస్తున్నారో. అందుకని ఈ బడ్జెట్ మీద వచ్చి ఈ రకమైన అన్నది ఇది రియలిస్టిక్ గా లేదు, వాస్తవికతగా లేదు, వాస్తవికత దూరంగా ఉంది అని ఆ రోజు మీకు నేను చెప్పిన మాట అదే అధ్యక్ష. ఇంకో విషయాన్ని అధ్యక్ష, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు, ఈ బుక్ లో చెప్పారు. ఎందుకు వాస్తవం మాట్లాడుతుందంటే ఈ పుస్తకంలో చెప్పారు. వైజాగ్ లో వచ్చి 46 కిలోమీటర్లు, మన అమరావతిలో వచ్చి 38 కిలోమీటర్లు మెట్రో రైలు 3 సంవత్సరాల్లో మేము ప్రారంభించబోతున్నామని. పనులు 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాము. ఎస్, చాలా సంతోషం మాకు తెలిస్తే. మరి దానికి సంబంధించిన కేటాయింపు కానీ, దానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మెట్రో రైలుకి మేము సహాయం చేస్తున్నాము, దానికి ఇంటర్వ్యూస్ కింద ఇదిగో కేటాయించామని ఎక్కడ ఉంది అధ్యక్ష? దానికి గవర్నమెంట్ ఇంటర్వ్యూషన్ లేకపోతే అవ్వదు కదా అధ్యక్ష. అందరూ తెలిసిన విషయం కదా అధ్యక్ష. అది కేంద్రం తాలూకా సాయం ఉండాలి కదా అధ్యక్ష. మరి ఈ సంవత్సరం పెట్టలేదు, మరి ఈ సంవత్సరం పెట్టకపోతే ఈ సంవత్సరం లేనట్టే కదా. అంటే మీరు చెప్పిన 3 సంవత్సరాల్లో ఓ సంవత్సరం పోయినట్టే కదా. ఒక నష్టం పెడితే పోయినట్టే కదా. మరి దానికి ఎక్కడ సార్థకత ఉంది? ఎక్కడ ఈ మన 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 ముఖ్యమైన ఫోటోతో ఉన్న ఈ బడ్జెట్ దీనికి సార్థకత ఉంది చెప్పండి అధ్యక్ష. దాన్ని అంటే ఇప్పుడు ఆ వాక్యం ఎందుకు పెట్ట, ఆ వాక్యం ఎందుకు అవసరం అధ్యక్ష మనకి? ఆ వాక్యం మెట్రోలో ఎందుకు గొప్పగా ఏదో అరావడికి చెప్పడానికి తప్ప మేమేమీ అంటలేదు. అది పట్టకపోతే డిస్కషన్ పెట్టారు కాబట్టి దాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా. అది అసలు ఊసే లేకుండా బడ్జెట్లో లేదు, కేంద్ర బడ్జెట్లో లేదు. మరి ఈ రకంగా ఇది అంతే కదా అధ్యక్ష. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే విజన్ డాక్యుమెంటరీ ఇచ్చారు కదా అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ ఇందాక చెప్పాను ఉండడంలో తప్పు కాదు, కానీ విజన్ డాక్యుమెంటరీకి ఇచ్చిన దాంట్లో మీరు 47కి ఇచ్చింది, మనం వచ్చి ఈ దీంట్లో మరి కేశవ్ గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి ఎందుకు పెట్టారు కానీ అంత డాలర్స్లోను మిలియన్స్లోను ట్రిలియన్స్లోను పెట్టారు అధ్యక్ష. విజన్ డాక్యుమెంటరీ చూడండి. విజన్ డాక్యుమెంటరీలో 10 సంవత్సరాలు ఏం జరుగుతుంది దాని బడ్జెట్ లో పెట్టలే, బడ్జెట్ డాక్యుమెంట్ లో మీ స్పీచ్ లో తమ స్పీచ్ లో ఉంది అధ్యక్ష. బడ్జెట్ తమ స్పీచ్ గవర్నర్ స్పీచ్ దీంట్లో పెట్టారు. చూడండి ఏ రకం పెట్టారు తెలుసా అధ్యక్ష? జీడిపి వచ్చి ఇప్పుడు మనకున్నది, మన జీడిపిని ఇప్పుడు 170 బిలియన్లు డాలర్స్ వచ్చి ఉంది. 170 బిలియన్ డాలర్స్ అంటే 14.2 లక్షల కోట్లు. ఇది 47కి వెళ్ళినప్పటికీ 2.4 ట్రిలియన్లు అంటే 200 లక్షల కోట్ల రూపాయలకి వెళ్తుంది. ఏ రకంగా వాస్తవం కాదు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 3,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాన్ని వచ్చి అంటే $3,200 అంటే 2,60,000
దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి దాన్ని 34 లక్షలు తీసుకెళ్తామన్నారు అధ్యక్ష. 34 లక్షలు అంటే దాన్ని ఏంటి మళ్ళీ 15% జీడిపి ఎవ్రీ ఇయర్ మల్టిపుల్. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీ అండి ఇది? అది చిట్ ఫండ్ కంపెనీయా? ఇదే మాదిరి చిట్ ఫండ్ కంపెనీ బిల్లియన్ రావడానికి ఇది దయచేసి ఆలోచించండి. నేను చేయండి 47కి ఇదిగో రియలిస్టిక్ గా ఇదిగో ఇప్పుడు వచ్చి 3,000 ఇప్పుడు వచ్చి 2,60,000 ఉంటాయి. దాన్ని వచ్చి ఇంతవరకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే స్టేట్ జీడిపి 5% అధ్యక్ష, రాష్ట్రం తాలూకా జీడిపి యావరేజ్ వచ్చి కేంద్రం దేశం తాలూకా జీడిపి 6% అధ్యక్ష. హౌ కెన్ ఇది 15%? ఈ సంవత్సరం కూడా తమరు పెట్టిన బడ్జెట్ లో 12.6 పెట్టారు. 12.6 పెట్టారు. ఏ విధంగా 12.6 వస్తుందా అధ్యక్ష? పెరుగుదల వస్తుందా అధ్యక్ష? రెవెన్యూస్ లేవు. బయట వచ్చి ప్రజల దగ్గర వచ్చి వ్యాపారాలు లేవు. జిఎస్టీ ఓ పక్క వచ్చి తగ్గిపోతుంది. ఏ రంగం వస్తుంది అధ్యక్ష? చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, చిన్న ఎగ్జాంపుల్. జిఎస్టీ ఈ 10 నెలల కాలంలో 3.70 వచ్చింది అధ్యక్ష. దాన్ని 16%కి వచ్చే 12 నెలల్లో, ఈ 10 నెలల్లో 3.7 వస్తే వచ్చే 12 నెలలకి ఈ 4% దగ్గర 4% వస్తే దాన్ని 16% తీసుకెళ్తానికి పెట్టారు అధ్యక్ష. ఏం బాధలపై మంత్రం ఉందో మరి నాకు అర్థం అవట్లేదు. మరి కేసు గారి సంతోషం అది జరిగితే సంతోషం అధ్యక్ష, అనలేదు, దానికి ఏం పర్వాలేదు. అలాగే ల్యాండ్ రెవెన్యూ మీద వచ్చిన ఆదాయం అధ్యక్ష ఈ 10 నెలల్లో ఈ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 196 కోట్లు. మంత్రి గారికి ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారికి ఉన్నారు, 196 కోట్లు ఈ ఆదాయం ఈ 10 నెలల కాలం వచ్చింది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం అదే. దాన్ని వచ్చి నెక్స్ట్ ప్రొజెక్షన్ ఎంత ఇచ్చారు తెలుసు అధ్యక్ష? దీంట్లో 1,340 కోట్లకి ఇచ్చారు ప్రొజెక్షన్. సార్ బ్రీఫ్ చేయండి సార్. అంటే స్టార్ట్ అయింది అధ్యక్ష. కూర్చోమంటే కూర్చుంటాను, ప్రైవేట్ నమ్మట్లేదు, లేదు వద్దు మానేమంటే మానేస్తాను.